ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సుహాసిని అనే పేషెంట్ జాయిన్ చేశారు కదా? అవునండి, ఇంతకు ముందే జాయిన్ చేశారు. ఆమెకు అర్జెంట్ గా ఎంఆర్ఐ స్కాన్ తీయాలని డాక్టర్ గారు చెప్పారు. దానికి సంబంధించిన ప్రొసీజర్ జరుగుతుంది. థ్యాంక్ యూ. అనయ్య ఒక్క నిమిషం. ఏంట్రా? ఏంటనయ్య ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఏంట్రా, ఉన్నట్టుండి కింద పడిపోతే కంగారు పడకుండా ఏం చేయమంటావు? డాక్టర్ గారు చెప్పినట్టు తను మనకు దూరం అయ్యే క్షణాలు దగ్గర పడ్డాయా? లేకపోతే మనం వెళ్ళేటప్పుడు బాగున్న మనిషి ఉన్నట్టుండి పడిపోవడం ఏంట్రా? అనయ్య ఏం కాదన్నయ్య. అవును బావగారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏమీ కాదు. లేదు భూమి, తనకి ఇలాంటిది ఏ చిన్నది జరిగినా తను మనల్ని వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అని భయం వేస్తుంది. తనకేం కాకూడదని ప్రతి క్షణం ఆ దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను. అనయ్య దేవుడే తన కథకి ముగింపు రాసిన తర్వాత ఇక దేవుణ్ణి అడిగి ఏం లాభం? తను ఎక్కువ రోజులు ఉండదని తెలుసు కదా. మానసికంగా నువ్వు సిద్ధపడ్డావు కదా, మళ్ళీ ఇప్పుడేంటనయ్య? ఇప్పుడు నువ్వు ఇలా ఉండడం అమ్మా నాన్న చూశారంటే వాళ్ళేమనుకుంటారు? వాళ్ళు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. అవును బావగారు, మీరెలా ఎమోషనల్ అవుతూ కనిపించారంటే మీరు ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారో అర్థం కాక వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేము. అన్నయ్య నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకో. ఏం కాదు, ముందు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటో కనుక్కుంటే పరిస్థితి ఏంటో డాక్టర్ గారు చెప్తారు కదా. మనం ఊహించుకోవడం ఎందుకు? భూమి, నువ్వు అమ్మా నాన్నల దగ్గర ఉండు, మేము వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాం. పదన్నయ్య పద. ఏంటిది? నిజంగానే బావగారు భయపడుతున్నట్లు సుహాసినికి చివరి క్షణాలు దగ్గర పడ్డాయా? మావయ్య, అత్తయ్య, ఏంటి మావయ్య, సుహాసిని పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏం చెప్పారు? తనకేదో స్కానింగ్ చేయాలని చెప్పారమ్మా. లోపలికి తీసుకెళ్లారు. ఇంతకీ వీళ్ళేరమ్మా? బావగారు మాధవ్ ఇద్దరు కలిసి డాక్టర్ గారితో మాట్లాడొద్దామని వెళ్లారు. పదండి, తనకి ఎలా ఉందో చూద్దాం రండి. ఒక్క నిమిషం ఉండమ్మా. నువ్వేం అనుకోకపోతే నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి మావయ్య గారు. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచో స్నేహితురాలు కదా? అవును మావయ్య గారు, చాలా మంచి స్నేహితురాలు. లేదంటే మన ఇంటి వరకు తీసుకురాను కదా. మరి అమ్మాయి గురించి నీకన్నీ తెలుసా? ఎందుకు తెలియదు మావయ్య గారు. ప్రాణ స్నేహితురాలు అన్న తర్వాత తన గురించి తెలియకుండా ఎందుకుంటుంది? మరి అన్ని తెలిసినప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైన విషయం కూడా తెలిసే ఉండాలి కదా. లేని విషయం కూడా తెలిసే ఉండాలి కదా. లేని విషయం కూడా తెలిసే ఉండాలి కదా. తనకు పెళ్ళైంది కదూ? ఏంటి మావయ్య గారు, ఎందుకు అలా అడుగుతున్నారు? నువ్వు చెప్పు, ఆ అమ్మాయికి పెళ్ళయిందా లేదా? అయితే అయ్యిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. మా దగ్గర మాత్రం అబద్ధం చెప్పొద్దు. అదేంటి మావయ్య గారు, మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? మీకెప్పుడో చెప్పాను కదా తనకి పెళ్లి కాలేదు అని. మరి పెళ్లి కానప్పుడు తన మెళ్ళోకి తాళి ఎలా వచ్చింది? మెళ్ళోకి తాళి ఎలా వచ్చింది? మెళ్ళోకి తాళి ఎలా వచ్చింది? తాళి ఎలా వచ్చింది? మాట్లాడవేంటి? ప్రాణ స్నేహితురాలన్నావు, తన గురించి అన్నీ తెలుసన్నావు. అన్నీ తెలిసి నీకు తనకి పెళ్ళైన విషయం తెలీదా? తెలిసి పెళ్లి కాలేదని చెప్పావా? అంటే అది
అది మావయ్య గారు. వద్దు, నీ తడబాటే చెప్తుంది నువ్వు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావని. అసలు మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది మావయ్య